ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అయం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మృత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాతు. నమస్తే బ్రహ్మరూపాయ నమస్తే విష్ణురూపిణే నమస్తే రుద్రరూపాయ భాస్కరాయ నమో నమః. ఆదిత్య ప్రముఖాః ఖేటాః తథా మేషా జలాశయః లోకానాముపకర్తారః పాంతు మామిహ సర్వదా. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇది 21/4/2019 తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం విధియ మధ్యాహ్నం 2:16 వరకు ఉంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం సాయంత్రం 6:53 వరకు ఉంది. ఈరోజు యోగం సిద్ధి యోగం ఉదయం 7:15 వరకు ఉంది. ఈరోజు తర్వాత యోగం యతిపాతి యోగం తెల్లవారుజామున 5:13 వరకు ఉంది. ఈరోజు కరణం గరజకరణం మధ్యాహ్నం 2:16 వరకు ఉంది. తదుపరి వణజీకరణం రాత్రి 1:54 వరకు ఉంది. అలాగే ఈరోజు రాత్రి వర్జ్యం 10:54 అయితే 12:30 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:33 అయితే 5:23 వరకు ఉంది. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:12 నుంచి 11:47 వరకు ఉన్నాయి. ఈరోజు దిన ప్రమాణం 12:29. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈరోజు గుళిక కాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ఉంది. ఈరోజు ద్వాదశ రాశుల వారికి కూడా రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మేషరాశి వారు వ్యవసాయ సంబంధించినటువంటి పనులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, అట్లాగే భూములకు సంబంధించినటువంటి పనులు కానీ ఇట్లాంటివి ఏమి చేసినా సరే వాళ్ళకి చాలా అనుకూలంగా కలిసి వస్తుంటాయి. చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉంది. అట్లాగే ఈ రోజుని మేషరాశి వారు భూమికి సంబంధించిన కానీ, గృహానికి సంబంధించిన కానీ పనులు ఏమైనా కొత్తగా ప్రారంభించినా అవన్నీ కూడా చాలా జయకరంగా, సుఖంగా, సంతోషంగా ఉండేట్లుగా ఫలితాలు గోచరిస్తున్నాయి. అట్లాగే ఈవేళ సినిమా, టీవీ, మీడియా రంగాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అనుకూలంగా ఉండేటువంటి ఫలితస్థితులు గోచరిస్తూ, అలాగే ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాదులు వీళ్ళన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మరియు ఈవేళ బ్యాంకింగ్కి సంబంధించిన పనులు కానీ, ఫైనాన్సు ఇలాంటి వాటికి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఇవాళ చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఇవాళ మీరు బంధువుల ఇంట్లో శుభకార్యాల్లో చక్కగా పాల్గొని చాలా ఆనందంగా గడుపుతారు. చక్కగా సుఖ సంతోషాలతో, విందు వినోదాలతో ఆనందంగా గడిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈవేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందువల్లని చెప్పండి, వృషభ రాశి వారు ఈవేళ నరఘోష ఎక్కువగా పడతారు. దానివల్ల కొంచెం బాధ ఎక్కువగా ఉంటుంది. కొంచెం శిరోబాధ అంటే కొంచెం తలపోటుకు సంబంధించిన తలబాధ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈవేళని. అంతేకాకుండా ఈ రోజుని ఈ వృషభ రాశి వారు చేసే పనులన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలని మీకు ఇస్తూ ఉంటాయి. అదే సమయంలో ఈరోజు మీరు ఏదైనా వస్త్రాభరణాలు, అలంకారాలు ఇలాంటివి ఏదైనా కొనుక్కున్నా కానీ మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ రోజుని ముఖ్యంగా విదేశ వ్యవహారాలు చేసే వాళ్ళకి ఈ రోజుని సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. కొంతవరకు ఇవాళ చేసినటువంటి పని మీకు ఆనందాన్ని ఇస్తుంది. మరియు ఈ టీవీ, మీడియా రంగం వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ రోజుని ప్రేమికుల మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా సూచన చేస్తూ, వృషభ రాశి వారు ఈ రోజుని మీకు అందుబాటులో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆలయానికి 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈవేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఈ రోజుని ప్రేమికుల మధ్యలో కొన్ని విభేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంది. కావున కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే చాలా చక్కటి ప్రాణ స్నేహితుల మధ్యన కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే వాహనం మీద ప్రయాణం చేసేవాళ్ళు, మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త అవసరం. అనుకోనటువంటి చిన్న ప్రమాదాలు జరిగి తద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కావున చాలా జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే
ఈ రోజుని మీకు అందుబాటులో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి చక్కగా పూజ చేయించి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందినట్లయితే మీకు వచ్చేటటువంటి దుష్ఫలితాలు తగ్గిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఈ రోజుని ఈ మిథున రాశి వారు బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అయితే అనుకూలంగానే ఉంది. కానీ వ్యవసాయందారులు కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహార క్రియ చేసుకుని తద్వారా మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి అయితే ఈ రోజుని మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క శత్రువులు కొంచెం మీ మీద ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున కొంచెం జాగ్రత్త అవసరం. అంతేకాకుండా మీకు బంధువర్గంలో కానీ అట్లాగే స్నేహిత వర్గంలో కానీ మీకు పైకి మాత్రం మామూలుగానే నటిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం శత్రుత్వం పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి కావున కొంచెం జాగ్రత్త ఎంతైనా అవసరం. మరియు ఈవేళ వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. మరియు ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈవేళ వాహనాల మీద తిరుగుతూ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ కర్కాటక రాశి వారు ఈ రోజుని చేసే పనులన్నీ కూడా చాలా అనుకూలంగానే వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ప్రధానంగా వీళ్ళకున్నటువంటి దోష నివారణ కోసం చెప్పేసి మీకు అందుబాటులో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి చక్కటి ఆవు పాలతో అభిషేకం చేయించినట్లయితే చాలా విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారి వేళ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జయకరంగా కలిసి వస్తూ ఉంటుంది. మరియు మీ పై అధికారులు మిమ్మల్ని జీవితంలో వృద్ధిలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే మీకు ప్రమోషన్ రావడం కానీ, ఉద్యోగంలో మీకు నచ్చిన చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా చెప్పకూడదు. ఈ సింహరాశి వాళ్ళు ఈ రోజు చేసేటటువంటి వ్యవసాయదారులు కానీ అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా జయకరంగా ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి వీళ్ళు చాలా అభివృద్ధిగా గౌరవప్రదంగా ఉండేటటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యారంగం, వైద్య రంగం, ఈ యొక్క న్యాయవాద రంగం ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలు ఈరోజు గోచరిస్తూ మానసికమైనటువంటి ప్రశాంతత చాలా చక్కగా ఉంటుంది. పైగా ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి ధనం కానీ లేదంటే పనులు కానీ చక్కగా అవడానికి అవకాశం ఉంది. ఈ రోజున మీరు ప్రారంభం చేసే భూమికి సంబంధించినటువంటి గృహ సంబంధించిన పనులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా సక్రమంగా దిగ్విజయంగా నెరవేరుతాయి కావున సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఈవేళ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవాళ మీరు చేసే విదేశ వ్యవహారాలు కానీ అలాగే వీసాకు సంబంధించిన పనులు కానీ కొంచెం మందకొడిగా నడుస్తాయి. గృహంలో కొన్ని తేలిపోయినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి కావున కొంచెం జాగ్రత్త అవసరం. మరియు ఈ కన్యారాశి వారు ఈవేళ బ్యాంకింగ్, ఫైనాన్సు ఇలాంటి రంగం వాళ్ళందరికీ బాగుంది. స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి సమయంగా ఈరోజు గోచరిస్తూ ఉంది. మరియు వీళ్ళకు ఉన్నటువంటి యొక్క దోష నివారణ అవడం కోసం ముఖ్యంగా మీకు అందుబాటులో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారికి 4 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఒక తులసిమాల స్వామివారి యొక్క మెడలో ధరింపజేయించి పూజ చేయించుకున్నట్లయితే మీకు అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా సక్రమంగా ఈరోజు నెరవేరుతాయి. ఈ వేళ చేసేటటువంటి పనులు మీకు అనుకూలంగా కలిసి రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రోజుని ఈ యొక్క కన్యారాశి వారు రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యవసాయదారులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీళ్ళు ఏ పని చేసినా సరే కొంచెం వ్యతిరేకత మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. చెప్పిన పరిహారం క్రియ చేసుకుంటే అలాంటి దోషాలన్నీ కూడా తొలగి ఆనందంగా సుఖంగా ఉంటారు. తదుపరి తులారాశి ఫలితాలు. తులారాశి వారికి ఈవేళ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈవేళ మీరు కొన్నటువంటి బంగారం, వెండి లాంటి ఆభరణాలు కానీ అలంకారాలు కానీ లేదా భూమికి, గృహానికి సంబంధించినటువంటి పనులు కానీ చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉంటాయి. అట్లాగే ఇవాళ మీరు ఎవరికైనా అప్పించినా కూడా చాలా లాభకరంగా మీకు మళ్ళీ తిరిగి దిగ్విజయంగా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మీ ఇంట్లో మీ యొక్క జీవిత భాగస్వామికి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ కొన్నట్లయితే అవి చాలా ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఉంటాయి. మరియు ఈవేళ ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం ఇలాంటివి, ఫైనాన్స్ రంగం ఇలాంటి వాళ్ళందరికీ కూడా, సాఫ్ట్వేర్ రంగం అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళు ఈవేళ ఎక్కడికైనా సరే పట్టణంలో బంగారంగా ఉంటుంది. చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా గడపగలరు. అంతేకాకుండా ఈవేళ ప్రేమికుల మధ్యలో, ఈ యొక్క దంపతుల మధ్యలో చాలా ప్రేమాభిమానాలు పెరగడానికి, వాళ్ళ సుఖ సంతోషాలతో ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది. ఈవేళ మీకు దగ్గరలో ఉండేటటువంటి పుణ్యక్షేత్రం సందర్శనం కుటుంబపరంగా చేసినట్లయితే చాలా లాభాన్ని ఇచ్చేటటువంటి అవకాశంగా చెప్పబడుతుంది. కావున తులారాశి వాళ్ళకి ఈవేళ చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈవేళ చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి మధ్యమమైన ఫలితాన్ని ఇస్తూ
మీరు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఫలితం సగమే దక్కుతుంది, పూర్తిగా ఆనందాన్ని అనుభవించలేరు. మరియు దైవం మీద కొంచెం భక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ఏదైనా పని చేద్దామంటే వాయిదా వేసి తర్వాత చేద్దామని అని చెప్పి అనుకోవడం, రావాల్సినటువంటి ధనం కానీ వస్తువులు కానీ ఏమైనా మీకు రావాల్సి ఉంటే వాయిదా పడుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అనుకోకుండా ఈ నేత్ర సంబంధమైనటువంటి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరియు మీ యొక్క మాట వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కూడా కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త ఎంతైనా అవసరం. ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీకు అందుబాటులో ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకునే స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేయిస్తే విశేషమైన ఫలితం మీకు గోచరిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి వారికి ఈవేళ చాలా అనుకూలంగా ఉండే సమయం. మీకు ఉన్నటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈవేళ అవి కొంచెం తగ్గడానికి, తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఉన్నటువంటి వివాదాల గురించి కానీ, మీకు వచ్చినటువంటి సమస్యల గురించి కానీ ఈవేళ ప్రయత్నం చేస్తే ఆ సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకుంటాయి. అట్లాగే అదే సమయంలో కొంచెం ప్రశాంతత తక్కువగా ఉండేటటువంటి, రోజు తక్కువగా ఉండే వీరికి వేళ కొంచెం ప్రశాంతత, సుఖ సంతోషాలు, ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. అదే సమయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి అలాగే ప్రేమికుల మధ్యలోనూ కొంచెం సమస్యలు ఉంటాయి. కావున కొంచెం జాగ్రత్త అవసరం. ఈవేళ ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు మీకు అందుబాటులో ఉండే నవగ్రహాలకి దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి, ముఖ్యంగా ఈ యొక్క నవగ్రహాల్లో గ్రహ నాయకుడు అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకొని 12 సూర్య నమస్కారం చేసి ఆ స్వామివారిని పూజించినట్లయితే, ఎర్ర పుష్పాలతో సూర్యనారాయణ వారిని వాళ్ళు పూజించినట్లయితే చాలా విశేషమైన ఫలితం దక్కుతుంది. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వాళ్ళకి ఈవేళ చాలా అనుకూలంగా ఉండే ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ మీరు ఖర్చు పెట్టింది మీకు చాలా అధికంగా మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ మీకు ఎవరైనా అప్పు ఇచ్చినా లేదా ఏదైనా వస్తువులు ఇచ్చినా సరే మళ్ళీ దిగ్విజయంగా వెనక్కి తిరిగి వస్తాయి, లాభకరంగా, ఆనందకరంగా ఉంటాయి. మరియు ఈవేళ మీరు చేసేటటువంటి పని కొంచెం మామూలుగా అవ్వాల్సిన దానికంటే కూడా కొంచెం సమయం ఎక్కువ తీసుకుని అవుతుంది. అయినా సరే అది ప్రశాంతతని ఇస్తుంది మీకు. అలాగే ఈవేళ కొంచెం ధనం, సమయం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటట్లుగానే ఉంటాయి. మరియు మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తాయి. మరియు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండే సమయం గోచరిస్తూ, సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా ఇవాళ చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పై అధికారుల వల్ల అలాగే ధనవంతుల వల్ల మీరు లాభాన్ని వేళ చాలా చక్కగా పొందగలరు. కావున మకర రాశి వాళ్ళకి ఈవేళ చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమస్యలు అధిగమించడం కోసం ఈవేళ వీళ్ళు మీకు అందుబాటులో ఉండేటటువంటి ఆ శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి తేనెతో అభిషేకం చేయించడం మీకు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి ఈవేళ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాదులు, హోటల్ రంగం వారు వీళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు వైద్య రంగం, విద్యారంగం వాళ్ళకి, న్యాయవాదులకి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తూ, ముఖ్యంగా స్త్రీలకి, ఇంట్లో ఉండే పిల్లలకు కూడా ఈవేళ చేసే పనులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా ఆనందంగా, మనస్ఫూర్తిగా, సుఖ సంతోషాలతో ఉంటారు. ఈవేళ ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈవేళ మీకు అందుబాటులో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి గరికతోటి విఘ్నేశ్వరుడికి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలను మీరు ఈవేళ పొందగలరు. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క బంధువుల మధ్యలో కానీ, లేకపోతే స్నేహితుల మధ్యలో కానీ కొన్ని మాట పట్టింపులు, విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మీరు బంధువులతోటి, స్నేహితులతో చక్కగా శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా విందు వినోదాలతో చాలా ఆనందంగా గడుపుతారు. మరియు ఈవేళ ఈ ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాదులు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూమికి సంబంధించినటువంటి వ్యాపారం, వ్యవసాయదారులకి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. అదే సమయంలో బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కావున ముఖ్యంగా ఈ మీనరాశికి సంబంధించినటువంటి స్త్రీలు కానీ, పిల్లలు కానీ వీళ్ళు మీకు అందుబాటులో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి కేవలం దర్శనం మాత్రం చేత మీరు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలరు. అంతేకాకుండా ఇంట్లో సరస్వతీదేవి యొక్క పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషమైన ఫలితం మీకు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈవేళ లభిస్తుంది. కావున ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈవేళ ఈ రకమైనటువంటి పరిహార క్రియలు చేసుకుంటూ మంచి ఫలితాలు పొంది సుఖంగా ఉండవలసిందిగా ఆశీర్వదిస్తున్నాం. సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.